అనాలిసిస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలు సిట్ ముందు హాజరై ఫిర్యాదులు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సిట్ ముందుకు రాగా రేపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులు సిట్ను కలిసి తమ దగ్గరున్న సమాచారం అందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15 నుంచి ఫోన్స్ ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. బీజేపీ కాంగ్రెస్ నేతలతో పాటు వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో తేలింది. సిట్ విచారణలో ఏం తేలింది? సిట్ ముందు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఏం చెప్పబోతున్నారు? ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ సంచలనంగా మారుతుంది కదా, ఈ ప్రభాకర్ రావు సిట్ విచారణ ఎలా కొనసాగే అవకాశం? సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీకేజీలు అయితే చాలా వస్తున్నాయి. ఒక తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు, లోకేష్, అదేవిధంగా షర్మిల, వీళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి లీకులు వినిపిస్తున్నాయి. ఇవి లీకులు మాత్రమే, ప్రభాకర్ రావు విధంగా చెప్పారు అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ నామినేషన్ల విత్డ్రా రోజు నవంబర్ 15 రోజు చాలా పెద్ద ఎత్తున ఫోన్లు, చాలా మంది, దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. పొలిటీషియన్స్ కానీ, జర్నలిస్ట్ కానీ అందరిది కూడా మావోయిస్టుల సానుభూతి పరులు అని చెప్తూ నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాప్ చేశారని చెప్తున్నారు. సో అందుకని వాళ్ళ సిట్ విచారణ ముందు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు హాజరయ్యారు. తర్వాత బీజేపీ ఎంపీలు కూడా ఒకళ్ళిద్దరు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సో మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు నమస్కారం. నమస్కారం. సో ఒకటి అంటే మీ ఫోన్ అప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే, క్యాండిడేట్ గా లేరు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోన్ కట్ అయింది. మళ్ళొకసారి పీసీఆర్ మళ్ళొకసారి కాంటాక్ట్ అయ్యేంతలో. సో చాలా మంది, 600 మందికి పైగా నవంబర్ 15వ తేదీన నామినేషన్స్ విత్డ్రా సమయంలో, ఆ సమయంలో చాలా మంది ఫోన్ ట్యాప్ చేశారని చెప్తున్నారు. సో అప్పుడు ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే, మీరు క్యాండిడేట్ కాదు కదా, పోటీ చేయలేదు కదా, మరి మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? టోటల్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారిది, నాది డే టు డే యాక్టివిటీ. నేను అనుకోవడం దాదాపు 2022 ఏప్రిల్ నుండి ఎలక్షన్ వరకు ట్యాప్ చేసినట్టుగా అనుమానము. కారణం ఏంటంటే పిసిసిలో గాంధీ భవన్ లో జరిగే ప్రతి యాక్టివిటీని ట్రాక్ చేస్తారు వాళ్ళు. భవిష్యత్తులో రాజకీయంగా జరిగే పరిణామాలు తెలుసుకోవాలని, తద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పిసిసి ప్రెసిడెంట్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ కి రోజు సంభాషణలు ఉంటాయి. ఆర్గనైజేషన్ నడవాలి కాబట్టి ఆ సంభాషణలన్నీ కూడా ట్రాక్ చేశారని అనుమానం. దాంట్లో కారణంగానే మా యాక్టివిటీ, మా నెట్వర్క్ అంతా ట్రాప్ చేసేది. ఎవ్రీ డే యాక్టివిటీ వాళ్ళు ట్రాప్ చేస్తూ పోయినా. ఇప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, కాంగ్రెస్ అవన్నీ మీరే చూసుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డికి నాకు రోజు సంభాషణ జరిగేది. ఈ యాక్టివిటీని అంతా ట్రాక్ చేశారు. దాని వల్ల వాళ్ళు ఏంటంటే మా పొలిటికల్ యాక్టివిటీ, మా పొలిటికల్ మూవ్మెంట్ అంతా కూడా వాళ్ళు గుప్పట్లో పెట్టుకుని నడపగలిగినారు. సో తద్వారా ఏంటంటే వాళ్ళకి లాభం చేకూర్చింది. ఎందుకంటే మేము నిజంగా కూడా 2008 లో కూడా జరిగింది అని అనుమానం. చాలా చోట్ల మేము ఓడిపోవడం కారణం వాళ్ళు ట్యాపింగ్ చేసుకుని మా మూవ్మెంట్ తెలుసుకొని, మాతో ఎవరెవరు చర్చలోకి వస్తున్నారు, ఎవరు ఏ నాయకులు మాకు తెస్తున్నారు, వాళ్ళ మూవ్మెంట్ తెలుసుకొని వాళ్ళని కరప్ట్ చేసే ప్రయత్నం చేసినది మా గట్టి అనుమానం. అందుకే నా సిద్ధాధికారి కూడా చెప్పాను, దీంట్లో ఎవరు ఇది యాక్చువల్లీ 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ కి చాలా విరుద్ధం. అత్యవసర పరిస్థితుల్లోనే ఏదైనా ఆతంకవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు అలాంటి వాళ్ళ మీద, సంఘ విద్రోహ శక్తుల మీద ట్యాపింగ్ చేయవచ్చు. అది కూడా ఒక ఐజీ లెవెల్ అధికారి 3 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయవచ్చు. ఫర్దర్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, డీజీపీ దానికి అప్రూవ్ చేయాలి. నేను ఇవాళ అదే అడుగుతున్నాను, సోమేష్ కుమార్ ఎంత అవినీతిమయమైనటువంటి అధికారు, ఎంత దుర్భరంగా పరిపాలన చేశాడో దీనివల్ల అర్థమవుతా ఉంది. ఈ ట్యాపింగ్ చేసే ప్రక్రియ కూడా ప్రతి 2 నెలలకి రివ్యూ చేయాలి. అలా చెయ్యకుండా సోమేష్ కుమార్ గారు అప్పటి రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావు గారికి పరిపూర్ణ అధికారులు ఇచ్చి ఇష్టారాజ్యంగా వాళ్ళ అవసరాల కోసం, వారి రాజకీయాల అవసరాల కోసం
మాలాంటి రాజకీయ నాయకులందరి మీద కూడా ట్యాపింగ్ పెట్టినారు. ఇవాళ నాకు సిట్ అధికారుల ద్వారా తెలిసింది దాదాపు 650 మంది వాళ్ళు ట్యాప్ చేశారు దాదాపు సంవత్సరంన్నర పాటు. దాంట్లో ప్రామినెంట్ 650 మంది ఫోన్లు వినాలంటే కూడా కాన్ఫిడెన్షియల్ వ్యక్తులు ఒక 5-6 ఎంతకాలం వింటారు? మంది పెట్టి దాన్ని ట్రాక్ చేస్తారు. దాని మెటీరియల్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత క్రోడీకరించుకుంటారు. ఓకే. సో దాంట్లో జడ్జిలు ఉన్నారు, కొంత బీజేపీ నాయకులు ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. సో మీకున్న సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారా? చేస్తుంటారు. టీడీపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న సమాచారం. అంటే వాళ్ళ స్వార్థం, వాళ్ళ పరాక ఎంత దూరం పోయిందంటే మేమే ఉండాలి రాజకీయంలో, ఎవరు ఉండకూడదు. అందరు యాక్టివిటీ తెలుసుకొని వారిని నిర్వీర్యం చేస్తూ పోవాలి, వారి యొక్క పొలిటికల్ యాక్టివిటీని నిర్వీర్యం చేస్తూ పోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకమైన యాక్టివిటీ చేశారు. నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఈ రకంగా ట్యాపింగ్ పాల్గొన్న సందర్భం ఇదే మొదటిది. ఇది ఎంత పెద్ద నేరం అంటే ఇది ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని హరించడం, టెలిగ్రాఫ్ యాక్ట్ కి తూట్లు పొడుస్తూ దాన్ని పరిపూర్ణంగా విరుద్ధంగా వీళ్ళు వివరించినారు. కాబట్టి దీంట్లో పరిపూర్ణ శిక్ష పడాలి. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండాలంటే వీళ్ళకి పనిష్మెంట్ రావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇది ఒక డైలీ సీరియల్ లాగా నడుస్తుంది. కాళేశ్వరం అయినా, టెలిఫోన్ ట్యాపింగ్ అయినా సంవత్సరంన్నర అయింది, ఏదో ఒకటి లీకులు వదులుతున్నారు తప్ప, ఏదో బెదిరించడానికి చేస్తున్నారు తప్ప దీనిలో యాక్షన్ ఏమీ లేదు అని భారతీయ జనతా పార్టీ అంటుంది. బీఆర్ఎస్ ఏమో అసలు మాకేం సంబంధం లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాము, బెదిరింపు చేసి సాధించేదేముంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఇప్పుడు బీజేపీ నాయకులు తెలియదా కవితను అరెస్ట్ చేయడానికి ఎంత సమయం పట్టింది? కారణం ఏంటి? లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే ముందుకు పోవాలి. ఇలా కాళేశ్వరంలో విపరీతమైన అభివృద్ధి జరిగింది, మీకు మాకు అందరికి తెలిసిన విషయం. బట్ ఎప్పుడు రుజువవుతుంది? అది ఒక లీగల్ ప్రొసీజర్ ద్వారా రాజ్యాంగబద్ధంగా మనం ఒక చట్టం, ఒక కమిషన్ వేస్తున్నాము. నిజాయితీ పరుల ఆఫీసర్లు దానిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎంక్వైరీ చేసి పరిపూర్ణ ఆధారాలు వచ్చిన తర్వాత కదా చర్యలు ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, 100% జరిగింది. అది రుజువు కావాలంటే కొంత సమయం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఫార్మర్ ఈ రేస్ కేసులో కూడా ఆయన విపరీతమైనటువంటి అవినీతి పాల్పడ్డాడు. ప్రభుత్వ సొమ్ముని ఒక ప్రైవేట్ వ్యక్తి చేతులకు పంపినాడు. అన్ని కూడా రుజువేయడానికి సమయం పడుతుంది. రుజువైనప్పుడు శిక్షలు ఉంటాయి తప్పకుండా. నేను అన్నదంటే ఇంకోటి భరత్ గారు, ఇప్పుడు ఒక ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది ఒక ఐజీ లెవెల్ అధికారి ఉండాలి. ఎంత దౌర్భాగ్యంగా నడిపించాడు కేసీఆర్ అంటే, ఒక రిటైర్ అయిన అధికారి, అసలు అర్హత లేని అధికారి, రిటైర్ అయిన అధికారికి ఏం బాధ్యత ఉంటుందండి? రిటైర్ అయిన అధికారిని ప్రభాకర్ రావు తీసుకొచ్చి ఐజీ చీఫ్ గా నిలబెట్టి తన ఇంటి మనిషిలాగా వాడుకొని ఇలాంటి దుస్సాహానికి పాల్పడ్డాడు. కానీ గతంలో కేసీఆర్ అన్నారు దానికి ఒక పద్ధతి ఉంటది, అది ఉంటది, దానిలో మాకేం సంబంధం? వాళ్ళ అధికారులు చేస్తే గనక ఎట్లా ఉంటది? ప్రభాకర్ రావు గారు ఎవరి మనిషి? ఒక రిటైర్ అయిన అధికారిని పెట్టాల్సిన అవసరం, ఆగత్యం ఏమొచ్చింది కేసీఆర్ గారికి? బట్ ప్రభాకర్ రావు చెప్తున్నారు ప్రణీత్ రావు చేసిన దాంతో నాకేం సంబంధం అని అంటున్నారు. లేదు, నేను రిజైన్ చేసిన తర్వాత ఆయన హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారు. భరత్ గారు, ముఖ్యమంత్రి నోటీసులు లేనిది ఇంత పెద్ద క్రైమ్ ఏ అధికారి కూడా చెయ్యడు గాక చెయ్యడు. ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో ఆనాడున్నట్టు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, లా సెక్రటరీ కూడా కలుపుకొని ప్రభాకర్ ముందర పెట్టి దుస్సాహానికి పాల్పడ్డారు. ప్రతి 2 నెలలకి ఒకవేళ అత్యవసర పరిస్థితిలో నిజంగా తీవ్రవాదుల మీదనో ఆతంకవాదుల మీదనో ఇలాంటి ట్యాపింగ్ పెడితే అది కూడా 2 నెలల కోసం రివ్యూ చేయాలి. ఇది ఫర్దర్ అవసరం ఉందా లేదనేది. ఆనాడు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు 1 ఇయర్ వరకు రివ్యూ చేయాలి. దీన్ని చేయకుండా పొడిగిస్తూ పోయినారు మా మీద ట్యాప్ ని. ఓకే, అంటే మీది ఇల్లీగల్ గా చేశారా, లీగల్ గా మావోయిస్టుల సానుభూతి పరుల నెంబర్లు పెట్టి? ఇప్పుడు రేపటి రోజున ఇప్పుడు నా పేరు పక్కన నా పూర్తి పేరు రాయకుండా మహేష్ అని రాశారు. ఎవరి మహేష్ అంటే ఒక వ్యాపారస్తుడు, నక్సలైట్లకి సామాగ్రి చేరవేస్తాడు, అందుకే నిఘా పెట్టాము. ఓకే, ఇంత చిల్లరగా. సో అంటే మీరు చేసింది లీగల్ గా హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేశారు. మీది లీగల్ గా చేసినా రేపు లీగల్ ప్రాబ్లం ఈ ఫలానా రాజకీయ నాయకులు ఎందుకు చేశారని అడుగుతారు కదా రేపు ఏదైనా ఇష్యూ. ఇప్పుడు అడుగుతున్నాం కదా, అది తప్పించుకోవడానికి రకరకాల, ఎందుకంటే ఒక సందర్భంలో ఏదో ఒక ఆఫీసర్ అబ్జెక్షన్ చెప్తే దాన్ని అధిగమించడానికి ఫలానా అని కారణాలు చూపించడానికి ఈ రకమైన పెట్టినారని ఇవాళ సిట్ అధికారులు చెప్తా ఉన్నారు మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డిది అట్లే చేశారా? నెంబర్ ఇచ్చి సానుభూతి పరులు అన్నట్టేనా, లేకపోతే వేరే విధంగా చేశారు? కూడా ట్యాపింగ్ లో ఉండినాయి. ఓకే,
అంటే మహేష్ కుమార్ గారు ఇప్పుడు మావోయిస్టుల సానుభూతుల పేరుతో వాళ్ళ పేరుతో పలువురు ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇక్కడ ప్రభాకర్ రావు వెల్లడించారు కదా, మరి దీనికి 100% ఇప్పుడు నా పేరు కూడా నేను స్వతహాగా నేనే ఒక నక్సలైట్ వ్యక్తిని, నాది కూడా ఏం పెట్టుంటారు వాళ్ళు, నక్సలైట్లకి ఏదో సామాగ్రి చేరవేస్తున్నారు, లాజిస్టిక్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఈయన మీద నిఘా పెట్టినాం అంటారు. ఎంత దౌర్భాగ్యం అండి అది. ఒక నేషనల్ పార్టీ, ఒక జాతీయ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ నా పైన ఆ నెపం చూపెట్టి, ఆ కారణం చూపెట్టి ట్యాపింగ్ పాల్పడ్డారు. అది మొత్తం డేటా ఉందంటే ఇప్పుడు ఎలక్షన్ జస్ట్ ఒక 4-5 రోజుల ముందు రిజల్ట్స్ వస్తాయని ముందు ఈ హార్డ్ డిస్క్ దర్శనం చేశారు ప్రభాకర్ రావు వాళ్ళు బృందం అంతా కూడా. అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఇలా మదర్న డేటా అధికారులు చెప్తుంది కేవలం 15-20 రోజుల డేటా మాత్రమే ఉంది. అది కూడా ఎందుకు వచ్చింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ టెలిఫోన్ ఆపరేటర్ తీసుకొచ్చిన డేటా అది. పలానా మీద ట్యాపింగ్ జరిగిందో ఇది వాళ్ళ డేటాని ఇచ్చింది. అప్పుడు ప్రభుత్వం మారింది. ఆ రకంగా దొరికిపోయినారు వాళ్ళు. అదర్వైజ్ ఆ డిస్క్లన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఇది కేవలం లీగల్ గా చేసినది మాత్రమే వచ్చింది, దాంతోనే 100% ఇల్లీగల్ చేసినారు. అంటే ఇప్పుడు లీగల్ గా మిమ్మల్ని అయితే చూసింది మావోయిస్ట్ సింపథైజర్ పేరు చెప్పి లీగల్ గా హోమ్ సెక్రటరీ దగ్గరికి పంపించి చేశారు. కొద్దిమంది ఏమో అట్లా నెంబర్ పంపించకుండా ఎట్లా చేశారంటే 650 పేర్లో మాది ఎక్కడో మధ్యలో ఇరికించుంటారు. ఎవరు చూస్తారు అంత పర్టికులర్ గా ఈ ఫలానా మహేష్ అనే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని, ఈయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అండర్లైజ్ చేసి నడిపించారు. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో మధ్యలో ఇరికిస్తుంటారు. నేనేమంటానంటే ఇలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం ఇంత దిగజారి వ్యవహారం చేసిందంటే ఆనాడు కేటీఆర్ గారు బాధ్యత వహించాలి. ఇలా మేము దొరలమన్నట్టు కేటీఆర్ ఇంకే అదే అహంకారంతో బయట మాట్లాడుతా ఉన్నాడు. మీరు చేసింది ఈ దొంగ పని కదా, ఇంత దిగజారుడు పని చేశారు. మీకు ఏ ముఖం పెట్టుకుని ఇలా ప్రజలు తిరుగుతున్నారు మీరు? అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ గాని రఘునందన్ గాని వాళ్ళిద్దరు కూడా సిఐడి ముందు హాజరవుతాం చెప్తాం, మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, బట్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక డైలీ సీరియల్ లా సాగదీస్తుంది, చాలా డిలే చేస్తుంది, యాక్షన్ తీసుకోవట్లేదు అని వాళ్ళు బీజేపీలో ఉన్నారు. అరవింద్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా చెప్తున్నారు. ప్రాజెక్ట్ ఒక ఏటీఎం అని బీజేపీ నాయకులు ఒక వైపు చెప్తా ఉంటే ఈటెల రాజేందర్ గారు స్టాండ్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు చాలా బేసిక్ ప్రాజెక్టు, చాలా మంచి ప్రాజెక్ట్ చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంటది ఇది? ప్రజలు అర్థం చేసుకోవాలి కదా, ప్రజలు చూస్తా ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. అంటే ఆయన నేను అట్లా అనలేదు, పూర్తి ఇంటర్వ్యూ చూసి చెప్పాలి, ఒక వర్డ్ పట్టుకుని. నేను చూశాను ఇంటర్వ్యూలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పీ కన్నా చాలా బాగుందని. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వయబుల్ ప్రాజెక్టా కాదా? నాకన్నా వయసులో పెద్దవారు, నాకన్నా కొంత తెలివి కలవారు ఇట్లా చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక ఎకరాన్ని నీరు పారేయాలి అంటే మల్లన్న సాగర్ వరకు నీరు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాలి. 10 సార్లు ఎత్తిపోతే ఒక ఎకరాన్ని నీరు ఇవ్వడానికి ఎంత కరెంట్ బిల్లు అవుతుంది? ఎవరు కడతారు? ఎక్కడి నుంచి వస్తుంది కరెంటు? ఇప్పుడు అంటే కాళేశ్వరం ఒక ఎకరా పారేయడానికి, ఒక నీళ్లు పారేయడానికి అంటే అంత డెప్త్ లో కట్టి అన్ని పైపులు వేసి అంత వృధా ప్రయాస చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరి కోసం కట్టారు ప్రాజెక్టు? ఎవరికి ఉపయోగపడుతుంది అది? ఇప్పుడు మీరు వరుస చూస్తుంటే కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టేందుకు చేస్తున్నట్టు, వాళ్ళని ఏదో విధంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. పాపం వారు అనుభవించక తప్పదు. వాళ్ళు కాళేశ్వరంలో అవినీతి పాల్పడి ఉన్నారు. ట్యాపింగ్ బాజప్తా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ లో డబ్బులు ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇవన్నీ తప్పిదాలే కదా. ట్యాపింగ్ లో కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు వినిపిస్తుంది, మీకేమైనా సమాచారం? తర్వాత క్రమంలో ఏమైనా చేసిండ్రేమో, కానీ అంతకు ముందు కుటుంబం అంతా కలిసే ఉంది కదా. కుటుంబం అంతా కలిసే కదా ఈ రాష్ట్రంలో సంపదను దోచుకుంది. ఇవాళ సపరేట్ కనబడతా ఉన్నారు మనకి. మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. నా ఫోన్ ఎందుకు ఇప్పుడు ప్రూవ్ చేయాలి కదా? మేమంతా చిల్లర పని ఒడగట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రజాస్వామ్యం నమ్ముకున్న ప్రభుత్వం అది. ఇప్పుడు నిన్న ఏసీబీ అడిగింది కేటీఆర్ ఫోన్లు తెచ్చి, మరి ఆ ఫోన్లు ఎందుకు, ఆ డీటెయిల్స్ కదా ఏసీబీ వాళ్ళ విచారణలో బాగా అడిగి ఉంటారు. తప్పేముంది? ఆయన గతంలో తప్పు చేస్తున్నాడు, ప్రభుత్వ సొమ్ము వేరే ప్రైవేట్ వ్యక్తులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి ఆ క్రమంలో అడిగి ఉంటారు. అంటే ఆయన జైలుకు పోయేందుకైనా రెడీ, పోయి రెస్ట్ తీసుకొని వస్తాను అంటుండ్రు. జైలుకు పోక తప్పదు భరత్ గారు, తప్పు చేస్తున్నాడు ఆయనకు తెలుసు. నేను బాజాప్తా తప్పు చేస్తున్నా మాట కేటీఆర్ గారు తెలుసు.
ఏదో ఒక రోజు జైలుకు పోక బిజినెస్ రూల్స్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప జైలుకు పోవాలి. తప్పు చేసినట్టు జైలుకు పోకుండా ఎక్కడ పోతారు? దానిలో కరప్షన్ యాంగిల్ లేదు, ఎక్కడ డబ్బులు కేటీఆర్ కు ముట్టినట్టు గానీ లేకపోతే ఇతరులకు ముట్టినట్టు గానీ లేదు. కేవలం రాష్ట్ర ఇంట్రెస్ట్ లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఫార్ములా తప్పు చేయడు. కేటీఆర్ సొంత ఖాతాలోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు? ఎవరో ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్లు చేసి కొంచెం మళ్ళీ ట్రాన్స్ఫర్లు అవుతాయి. అది జనరల్ ప్రాక్టీస్. అది నేను అనేది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ ఒక మంత్రి హోదాలుండి ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా ఇవాళ ఒక టెండర్ పిలిస్తే ఒక ప్రభుత్వ డబ్బు ఒక ఏజెన్సీకి ఇవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంత పెద్ద డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నువ్వు ఒక అధికారిని బెదిరించి, నువ్వు అధికారులు కాబట్టి ఇంకొక అధికారిని బెదిరించి ప్రైవేట్ వ్యక్తి ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయింది డబ్బు ఎట్లా అవుతుంది? దానికి పాటించాల్సిన. మరి ఇప్పుడు 6 నెలలు అయింది కదా, 7 నెలలు అయింది కదా, దాన్ని ఎందుకు ట్రేస్ చేయలేకపోయారు? ఎవరి ఖాతాలోకి వెళ్ళిందని ఏదంటారు? 6 నెలలు అయింది కదా దీనిలో కేసులో. ఫార్ములా 6 నెలలు అంటే మధ్యాహ్నం ఆయన కోర్టుకు వెసులుబాటు దొరికింది. ఇవాళ అరవింద్ గారు లేరు. మీరు ఇప్పుడు అంతకుముందు ప్రభాకర్ రావు గారిని అమెరికా పంపించినారు, సంవత్సరం కాలయాపన చేశారు. ఆయన ఎక్కడున్నా ప్రభుత్వం పట్టి తీసుకొచ్చింది. ఇప్పుడు అరవింద్ గారిని విదేశాలకు పంపించినారు తెలివిగా. అంటే అదేదో కాలయాపన అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని చెప్పి, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ లీవ్ కొరకు మాత్రమే, విదేశాలకు పోవడానికి కాదు. నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఆయన విదేశాలకి వితౌట్ పర్మిషన్ పోయాడని నేను అనుకుంటా ఉన్నాను. ఐ మే బి కరెక్టెడ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. విదేశాలకు వితౌట్ ఎటువంటి సమాచారం లేకుండా పోయారు. నాకున్న సమాచారం ఆయనకు లీవ్ మాత్రం ఇచ్చారు చీఫ్ సెక్రటరీ గారు. సార్ ఇప్పుడు అసలు ఎన్నికల సమయంలో మొత్తం నవంబర్ నెలలోనే సుమారు 600 మంది ఫోన్స్ ట్యాప్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? లేదు, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గత 2 సంవత్సరాలుగా మాలాంటి ఇంపార్టెంట్ ప్రామినెంట్ లీడర్స్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయం వచ్చే వరకు ఎవరెవరైతే కాంటాక్ట్ చేస్తున్నారు, ఇలా సరిత గారు వాంగ్మూలం తీసుకున్నారు. అప్పుడు సరిత జడ్పీ చైర్మన్ గా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చి కాంటాక్ట్ చేశారు. ఆవిడెవరెవరితో కాంటాక్ట్ చేస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎవరెవరితో రాజకీయంగా హెల్ప్ తీసుకునే అవకాశం వాళ్ళందరూ ట్యాప్ చేశారు. సో ఇది ప్యూర్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలన్న దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ. ఇది ముమ్మాటికి చట్టవిరుద్ధం. మీరు బ్లాక్ మెయిల్ చేసేందుకు వాడుకుంటున్నారు సేమ్ బీఆర్ఎస్ ఈ కేసులన్నీ, కాళేశ్వరము, ఫార్ములా, ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ కేసులో చర్యలు ఉండవు కానీ రోజు ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రజలు మమ్మల్ని గెలిపించినప్పుడు ఒక కోరికతో గెలిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో అవినీతిమయమైంది, రాష్ట్ర ఖజానాకి గండిపడింది, లూటీ జరిగిందని వారి మీద మీరు చర్యలు తీసుకుంటారని నమ్మకంతో మాకు గెలిపించినారు. వీళ్ళు ఎక్కడ పోయిన అడుగుతా ఉన్నారు మమ్మల్ని ఎందుకు ఇంకా చర్యలు లేవని. మేమేం చెప్తా ఉన్నాం, త్రూ లీగల్ ప్రొసీజర్ చర్యలు ఉంటాయి. ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిన అవసరం లేదు. వారు చేసిన తప్పిదాలకే వారికి పనిష్మెంట్ ఉంటది. ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం మాకు లేదు. బట్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ప్రభుత్వం ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఇదంతా చేస్తున్నారు అంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి దీనికి సంబంధమైంది అంటే రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఇమీడియట్ గా రిలీజ్ చేయడం, ఇది గత ప్రభుత్వం కాళేశ్వరము, తర్వాత కేటీఆర్ ను పిలవడం, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ లీక్స్, అవినీతి దోపిడీకి సంబంధించినట్టు కమిషన్లు జరుగుతా ఉన్నాయి. కమిషన్ ఎంక్వైరీ భావనలు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు వారి ఇప్పుడు ట్యాపింగ్ కేసు ఎవరు బయటేశారు? ఎలక్షన్ అయిన తర్వాత వారికి తెలియక టెలిఫోన్ ఆపరేటర్స్ గత ప్రభుత్వానికి ఇచ్చిన మాదిరే మాకు తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడగా దొరికింది. వాళ్ళు అంతకుముందు జరిగిన ఇచ్చిన రిపోర్ట్లు, వాళ్ళు అంతకుముందు ఇచ్చిన సీడీలన్నీ ధ్వంసం చేశారు. ఇదే ప్రభాకర్ రావు గారు అండ్ టీమ్ దొరకకుండా చేసినారు. నిన్నేదో వార్త వచ్చింది ఫోన్ ట్యాపింగ్ గురించి, మీరు కొద్దిమంది మంత్రులు ఎవరిని మాట్లాడొద్దు దీని గురించి అని చెప్పినట్టు, వాస్తవమే? ఫోన్ ట్యాపింగ్ విషయం కాదు అది. మంత్రి గారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు ఇంకా కేబినెట్ లో చర్చ జరగదు, పిసిసిలో దాని మీద ఇంకా విధానమైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మాట్లాడకుండా బాగుంటుందనే సూచన చేయడం జరిగింది. అంతే, అంత సూచన చేశారు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి స్పందన ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి స్వయంగా పిసిసి అధ్యక్షుడు, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే ఆయన వాంగ్మూలం ఇచ్చారు సిఐడి ముందు. ఇప్పుడు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ కూడా పార్టీ అభిప్రాయం కనుక ఓకే అంటే, నేను ఆయనతో మాట్లాడాను అంటే ఇక రేపే వెళ్తానని కాదు, పార్టీ అధిష్టానంతో మాట్లాడతాం, ఒకవేళ వాళ్ళు ఇమ్మంటే గనక మేము కూడా సిఐడి ముందు ఇస్తాం. అరవింద్ అయితే ఆయన ట్యాప్ అయింది, ఆ విషయం మీద కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా
కేంద్ర మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్లను చర్యలు తీసుకునేలా మీరు చేయండి, ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నారు. నేనైతే సిఐడి దగ్గరికి నేను వెళ్ళను అని అరవింద్ క్లియర్ గా చెప్తున్నారు. బట్ ఈటల రాజేందర్ గాని ఆయన ఏంటంటే ఒకవేళ పార్టీ హైకమాండ్ చెప్తే గనక వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తానని చెప్తున్నారు. సో చూద్దాం, అంటే ఇదే టాపిక్ మీద చర్చిద్దాం. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇక్కడ చాలా ఫోన్లు వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ అయిందంటారు. ఇట్లా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వెర్షన్ కూడా తీసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వీళ్ళ మధ్య యుద్ధం భీకరంగా నడుస్తుంది, ఆ అంశం మీద చర్చిద్దాం.